హైదరాబాద్ పాత బస్తీలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. భూదాన్ భూముల వ్యవహారంలో పాత బస్తీకి చెందిన ప్రముఖ వ్యాపారి పర్ఫోన్ తో పాటు మున్వర్ ఖాన్, కదీర్ ఉన్నీస్ నివాసాల్లో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మహేశ్వరంలో 100 ఎకరాల భూమిని కబ్జా చేశారని వీరిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వారి ఇళ్లతో పాటు కార్యాలయాల్లో దాడులు నిర్వహించారు. ఇదే వ్యవహారంలో ఇప్పటికే మాజీ ఐఏఎస్ అమోయ్ కుమార్ ను ఈడీ విచారించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ లో పర్ఫోన్ ప్రముఖ వ్యాపారిగా కొనసాగుతున్నారు. ఆయనకు నగరంలో పలు చోట్ల భారీ షోరూంలు ఉన్నాయి. ఐఏఎస్ అమోయ్ కుమార్ రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ గా పనిచేసిన సమయంలో అబ్దుల్లాపూర్మేట్ మండలం పిగ్లీపూర్ రెవెన్యూ పరిధిలో 17వ సర్వే నెంబర్లోని 386 ఎకరాల ప్రభుత్వ భూమిలో కొంత అన్యాకృతమైనట్టు ఆరోపణలు వచ్చాయి. ఇదే సర్వే నెంబర్లోని ప్రైవేటు భూమి 26 ఎకరాల్లో మెరుగు గోపాల్ యాదవ్ వెంచర్ వేసి సీలింగ్ ల్యాండ్ ను కూడా కలుపుకున్నాడు. అయితే తమ భూమిలో గోపాల్ యాదవ్ వెంచర్ వేశాడని పలువురు రైతులు ఆరోపిస్తూ అప్పటి కలెక్టర్ అమోయ్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్నామని, తమ పేరిట పట్టాలు ఉన్నాయని ఆయన దృష్టికి తీసుకెళ్లినా ఆయన పట్టించుకోలేదు. దీనిపై మీడియాలో కథనాలు రావడంతో ఈ వ్యవహారంపై నిగ్గు తేల్చేందుకు ఈడీ రంగంలోకి దిగింది. ఎస్ఆర్కే ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్, ప్రతి బాటిల్లో శుద్ధత, ప్రతి బిందువులో ఆరోగ్యం. మీ ఆరోగ్యమే మా బాధ్యత.